పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుతీవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం గలవారమై ఉన్నాము అని పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేయాలి. అందులో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 3 వచనాలు మనం చదివాము. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను 3 రకాలుగా మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క ధ్యానానికి ఒక అంశం ఏంటంటే కాలము కొంచెముగా ఉన్నది. ఏ కాలము కొంచెంగా ఉన్నది అని అంటే, సంవత్సరంలో ఎండాకాలము కొంతకాలమే ఉంటుంది. అది ఎప్పుడు? మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంతే 4 నెలలు. తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇప్పుడు వర్షాకాలం. తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏముంటుంది? 3 కాలాలు. 12 నెలలను 3 భాగాలు చేస్తే ఒక్కొక్క కాలము ఒక 4 నెలలే ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి కాలం ఏంటి అని అంటే, దేవుని యొక్క రాకడ గురించిన కాలం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క 2వ రాకడ గురించి కాలం గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటున్నారు దేవుని రాకడ ఇప్పుడు ఏం లేదులే అని అనుకుంటున్నారు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను అంటున్నాడు. అంటే చాలామంది బోధకులు, చాలామంది మనుషులు ఏమంటారంటే, ఎప్పుడు దేవుడు సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభించాడో అప్పటి నుంచి సృష్టి అలాగే ఉంది, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, 2వ రాకడ ఉంది, 2వ రాకడ ఉంది అంటున్నారు. ఎక్కడొచ్చింది 2వ రాకడ? ఇంకా రాకడ రానే రాలేదు. ఇంకా రాకడ రానే రాలేదనేటువంటి ఉద్దేశం చేత అపహాస్యం చేస్తారు, నవ్వుల పాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో మీరు బహు జాగ్రత్తగా మీరు ఉండండి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, కాలము కొంచెముగా ఉన్నది కనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఆయన వచ్చును అని మాట చెబుతూ ఒక మాట అన్నాడు, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అన్నాడు. చూడండి, నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే ఎలా బ్రతుకుతామంట? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నాము. అయితే ధర్మశాస్త్రం చేత ఎవడు కూడా దేవుని ఎడల నీతిమంతుడిగా తీర్చబడని రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనేది మన వ్యక్తిగతమైన స్వనీతి, ధర్మశాస్త్రం అనేది లోక సంబంధమైన పద్ధతులు, ధర్మశాస్త్రం అనేది ఇది చేస్తే అది చేస్తే దేవుడు ఇలా నీతిమంతులుగా తీరుస్తాడు అనేటువంటి ఊహలు అవన్నీ కూడా. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము విశ్వాసం అవుతాము. ఈ విశ్వాసం ద్వారా మనం ఏం కావాలంట? ఈ లోకంలో జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే పితరులు ఇలా బ్రతికారంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి అని రాయబడింది. హల్లెలూయా! విశ్వాసం గలవారై మృతి పొందారు వాళ్ళు. కాబట్టి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడనేది మొదటి విషయం. నువ్వు నిజంగా విశ్వాసిగా ఉన్నట్లయితే, నిజంగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడినట్లయితే నిజంగా నువ్వు ఎలా బ్రతుకుతావు తెలుసా? విశ్వాసం మూలంగానే బ్రతుకుతావు. మనుషులు అనుకుంటుంటారు భోజనం మూలంగా బ్రతుకుతున్నాం అనుకుంటాం. కానీ వాక్యం అంటుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకునని రాయబడింది. కాబట్టి
ఒక విశ్వాసి ఎప్పుడు కూడా విశ్వాసం చేతనే బ్రతకాలి, అనగా దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకంతో బ్రతకాలి. దేవుని పట్ల సరైన విశ్వాసం లేకపోతే నీ జీవితంలో దేవుని కోసం బ్రతకలేం, లేదా మన జీవితంలో దేవుని కోసం మనం బ్రతకలేం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు గనుక ఒకవేళ వెనకదీసినట్లయితే అతని యందు నా ఆత్మకు ఏముండదు అంటున్నాడు, సంతోషం ఉండదు అంటున్నాడు. చూడండి, సంతోషం ఉండదు. దేవుని ఆత్మ దుఃఖపడుతుందా అంటే ఖచ్చితంగా దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ సంతోషపడుతుందా అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ సంతోషపడుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడు దుఃఖపడుతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవునికి వ్యతిరేకంగా మనం తిరిగినప్పుడు దేవుని ఆత్మకు దుఃఖం కలుగుతుంది. అందుకని వాక్యంలో ఒక మాట ఉంది, ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. ఆత్మను ఆర్పకుడి అన్న, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అని కూడా రాయబడింది. కాబట్టి మన లోపల దేవుని ఆత్మ ఉంది కనుక ఈ దేవుని ఆత్మను సంతోషపరచాలంటే ఏం చేయాలి తెలుసా? మనము విశ్వాస మూలంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, ప్రభు కోసం మనం బ్రతకాలి. మనం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడానికి వీలు లేదు. ఉదాహరణకు మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక జంతువు గురించి రాయబడింది. ఆ జంతువు ఏంటంటే గుర్రం. ఆ గుర్రం అనేటువంటి జంతువు గురించి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. చూడండి, యోబు గ్రంథము 39వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతల వదే అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూసి వెనకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించున్నప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును, అది బాకానాదం విని ఊరకుండదు, బాకానాదం వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషణ వినును అని దాని గురించి ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా గుర్రం యొక్క జీవితంలో ఎంతటి పరిస్థితి వచ్చినా సరే యుద్ధానికి నిలబడి అది వెనకడుగు వేయదని చెప్తున్నాడు. నిజంగా మన ఎదురుగా ఎవరైనా వచ్చి ఒక బల్లెం ఇట్లా పట్టుకొని పొడుస్తా చూడండి ఉంటామా? చెప్పండి, ఉంటామా? పరిగెత్తుతామా? కానీ గుర్రం మాత్రం ఎలా ఉంటుందంట, అంబుల పొదియు తలతలలాడు ఈటెలుడు బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తుతుందంట. ఇంకా హల్లెలూయా! అంత బలం ఇచ్చాడు దేవుడు దానికి, అంత ధైర్యం ఇచ్చాడు దేవుడు దానికి, అంత రోషం ఇచ్చాడు దేవుడు దానికి, గుర్రానికి. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, గుర్రముల బలమునందలి ఆయన సంతోషించడు కదా. కాబట్టి ప్రియులారా, గుర్రముల బలమును సంతోషించడు, కానీ ఈ గుర్రాలైతే బలం కలిగి వెనుకడుగు వేయకుండా వెనుదిరగకుండా ఈ ముందుకే పోవడానికి ఇష్టపడుతున్నాయి. సస్తే సచ్చినా బ్రతుకుతే బ్రతికిన అంతే. బైబిల్ ఒక గుర్రం వల్లనే సావైనా సరే కాకని చెప్పేసి ముందుకు పోయినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరే అపోస్తుడైన పౌలు గారు. ఆయన ఏమాత్రం వెనుతీయలేదు, తన అడుగును ముందుకే వేశాడు. ఎందుకంటే విశ్వాస మూలంగా బ్రతుకుతున్నాడు కాబట్టి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసం చేత తను కొనసాగుతున్నాడు కనుక ఒక్క అడుగు కూడా వెనక్కి వేసిన వాడు కానే కాదు. ఆయనకు చరిత్రలో ఆలోచన చేస్తే ఆ రోమా సైనికులు ఆయన చంపడానికి పిలిచినప్పుడు ఆ సమయానికంటే ముందుగా పౌలు గారు అన్నారంట, అయ్యా నా తలను శిరఛేదనం చేయండి అని. ఈయనే త్వరగా వెళ్ళి ఆ ముద్దు మీద తల పెట్టేశాడంట. అంటే మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, వెనుక తీయని గుర్రం వల్లే మన జీవితాలు కొనసాగాలి. ఒకవేళ మనం వెనుతిరిగామనుకోండి, ఖచ్చితంగా మనలో ఉన్న దేవుని ఆత్మకు సంతోషము ఉండదు. మనలో ఉన్న దేవుని ఆత్మకు లేక దేవునికి దుఃఖం కలుగుతుంది. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వెనుతిరిగిన విషయాన్ని బట్టి చాలాసార్లు దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు? నాశనం చేస్తూ వచ్చాడు. వెనుతిరగడానికి వీలు లేదు ప్రియులారా. మనం ఎంతసేపు ఉన్న మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముందుకే కొనసాగుతుండాలి.
హెబ్రీ పత్రిక పౌలులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తును తలంచుకొనండి, ఆయన వైపు చూడండి, మీ యాత్రను ముందుకి కొనసాగింప చేయండి అన్నాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనం లోకం వైపు చూస్తున్నాం, మన కుటుంబాల వైపు చూస్తున్నాం, మన లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూస్తున్నాం, అన్నీ బాగున్నారని చెప్పేసి వాళ్ళ వైపు చూస్తున్నాం. కానీ సిలువను సహించి నీ కొరకు నా కొరకు అవమానాన్ని ఓర్చినటువంటి ప్రభు వైపు చూడకుండా వెనకడుగు వేస్తున్నామంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి మనం ఏం చేసినట్టు? దుఃఖపరిచిన వారమే. దేవుని ఆత్మకు మన యందు సంతోషం ఉండదని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. 4వ వచనం నుంచి చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహటముగా ఆయన అవమానపరుచుతున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంట. చూడండి, ఒకసారి నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని ఆత్మను నువ్వు పొందుకొని దేవుని కోసం బ్రతకవలసిన నీ జీవితంలో పరిస్థితులు బట్టి ఒకవేళ నువ్వు వెనకడుగు వేస్తే మరలా ఏం చేస్తుంటంట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మరలా నువ్వు సిలువ వేస్తున్న వాడివైతావు, సిలువ వేసిన దానివైతావు. అందుకని ఒకసారి వెలిగించబడ్డ మన జీవితాల్లో ఇక చీకటి అనేది వస్తూ ఉంటుంది, కానీ దానికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి. అందుకోసమే వాక్యం అంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని మనమే ఆరిపేసుకుంటే మనం ఏం చేయలేం. దీపాన్ని వెలిగించడానికి దేవుడు తన వాక్యాన్ని పెట్టాడు, తన సేవకులను పెట్టాడు, సంఘాన్ని పెట్టాడు, సమాజంలో ఎన్నో విషయాలు మన కళ్ళ ఎదుట ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే మన ఆత్మ దీపం ఆరిపోకూడదనే కదా. కాబట్టి ఒకవేళ నువ్వు ప్రభుని వెంబడించే విషయంలో వెనుదీసినట్లయితే నువ్వు బాహటముగా అంటే కనబడితట్టుగా యేసయ్యను మరలా నువ్వు సిలువ వేస్తున్నట్టే. నువ్వు కొట్లాడినా, నువ్వు తిట్టినా, నువ్వు దొంగతనం చేసినా, నువ్వు లేకపోతే నువ్వు దేవునికి ఆయాసకరమైన ఏ పని చేయకూడదో ఆ పని నువ్వు చేస్తున్నావంటే బాహటంగా దేవుని ఏం చేస్తున్నట్టు? మనం సిలువ వేసినట్టే. సిలువ వేసినప్పుడు కొరడాలతో కొడుతున్నప్పుడు నిజంగా ఎంత బాధకరంగా ఉంటుందో. యేసు ప్రభు వారి పాత్ర వేసినటువంటి వ్యక్తిగట 2 సార్లు కొరడాలతో కొట్టినప్పుడు ఏమనిపించలేదు, 3వసారి గట్టిగా కేక వేశాడని. వీళ్ళు అనుకుంటున్నారు భలే నటిస్తున్నారు అనుకుంటున్నారంట, కానీ వాస్తవం అది కాదు. ఆ వీపులాగా ఉండేటువంటి ఆ తెరను ఆ వీపు పైన వేశారు కదా, అది కొట్టినప్పుడు అది చినిగిపోయి లోపల నిజంగా శరీరాన్ని ఏం చేసిందంట? లాగేసినప్పుడు 16 కుట్లు పడ్డాడు దానికి. అప్పుడు ఆయన అడిగాడంటే డైరెక్టర్ గారిని, అయ్యా యేసుప్రభు వారు ఇంత బాధపడ్డా అంటే, మనము 40% సినిమా తీస్తున్నాం, ఆయన 100% ఆయన శ్రమపడ్డాడు, ఇంకా ఇంతకంటే ఘోరమైన శ్రమ పడ్డాడని అని చెప్పినప్పుడు నిజంగా యేసుప్రభు వారికి పాత్ర వేసినటువంటి ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాహటంగా సిలువ వేయటం అనేది నిజంగా ఎంత బాధకరమో ఆయన అర్థం చేసుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని వెంబడించటం మానేసి ఒకవేళ వెనకడుగేస్తే ఏమైపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందేమో. ఉప్పు స్తంభం కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆమె వినకుండా ఏం చేసింది? వెనుదిరిగి చూడవద్దంటే వెనుదిరిగి చూసింది. వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాదని ప్రభువుని యేసయ్య చెప్తాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే పేతురు ఉన్నాడు. పేతురు కూడా అయ్యా నీకోసం నా ప్రాణమైన పెడతాన్నాడు, కానీ తీరా పరిస్థితులు దగ్గరికి వచ్చే లోపల ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సిలువ వేయబడక ముందే యేసుప్రభు అని ముందే ఏం చేస్తుండే? తను సిలువ వేసినట్టే. సిలువకు వెళుతున్నాడు ప్రభు, దానికంటే ముందే సిలువ వేశాడు. ఏమని?
యేసు ఎవరో నాకు తెలియదని. కొన్నిసార్లు మన ప్రవర్తన, మన బ్రతుకు, మన ఆలోచనలు, మన నడవడిక కూడా ఎట్లుంటుందంటే, నాకు దేవుడంటే తెలియదు, నేనేం దేవుడిని నమ్ముకున్నానా, నాకు అసలు దేవుడే తెలియదు అన్నట్టుగా మన జీవితాలు బ్రతుకుతుంటాం. నాకు తల్లిదండ్రులు అంటే ఎవరో నాకు తెలియదు, పని అంటే నాకేమీ తెలియదు అనేటువంటి ఉద్దేశంతో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీతిమంతులుగా మనము విశ్వాసం మూలంగా బ్రతుకుతూ దేవునికి ఒకవేళ వెనకడుగు వేసామనుకోండి, దేవుని కోసం బ్రతకకుండా, తప్పకుండా మనము దేవుని ఆత్మను మనం ఏం చేస్తున్నాం, మనము బాహాటంగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము సిలువ వేసిన వారమైతే. ఎప్పుడో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు చెప్పినట్టు చెప్తే, అలా జీవించాలని నాకు తెలియదు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడా, అయ్యో నాకు తెలియదే అన్నట్టుగా అమాయకంగా మనం బ్రతికినప్పుడు, అవిశ్వాసులుగా మనం బ్రతికినప్పుడు, దేవునికి దూరంగా మనం బ్రతికినప్పుడు, మన పరిస్థితులను బట్టి ఒకసారి వెనకడుగు మనం ఒకవేళ వేసినట్లయితే, దేవుణ్ణి మనం ఏం చేసినట్టంట, బాహటంగా మనము సిలువ వేసిన వారమే. ఈవెన్ నీ సినిమా చూసినావంటే దేవుని సిలువ వేసినట్టే, నువ్వు బూతు మాటలు మాట్లాడితే దేవుని సిలువ వేసినట్టే, నువ్వు అబద్ధం ఆడినావంటే దేవుని సిలువ వేసినట్టే. ఆ రోజైతే 39 కొరడా దెబ్బలే కానీ ఈరోజు చాలా, ఆ రోజు 3 మేకులే కానీ ఈరోజు చాలా మేకులు కొడుతున్నాం మనం. ఆ రోజు ఒక్క ముళ్ళ కిరీటమే కానీ ఈరోజు ఎన్ని ముళ్ళ కిరీటాలు పెడుతున్నామో దేవునికి. జాగ్రత్తగా ఆలోచించేయండి. నీ జీవితంలో విశ్వాసం చేత ప్రభు నమ్ముకున్నావన్న వాస్తవమే, నీతిగా బ్రతుకుతున్న వాస్తవమే, కానీ నీ జీవితంలో వెనకడుగేసి ఎక్కడైనా దేవుణ్ణి బాధపరుస్తున్నావేమో పరీక్షించుకో. నువ్వు ఒకవేళ వెనకడుగేస్తే ప్రభు బాధపడుతున్నాడు, ప్రభు దుఃఖపడుతున్నాడు, ప్రభు వేదన చెందుతా ఉన్నాడు. మన పిల్లలు మన ఇంటికి రాకపోతే మనకి ఎంత బాధ, దేవుని పిల్లలు దేవుని సన్నిధికి రాకపోతే దేవుడికి కూడా అంతే బాధ ఉంటుంది. మన పిల్లలు మన ఇంటికి రాకపోతే మనకి ఎంత బాధనో, మన పిల్లలు భోంచేయకపోతే ఎంత బాధనో, దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యం చేత మనం భుజించకపోతే, దేవుని వాక్యం అనే ఆహారం భుజించకపోతే దేవుడు అంతే బాధపడతాడు. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాసం మూలంగా జీవిస్తూ మన విశ్వాస జీవితంలో వెనకడుగు వేయకూడదు. వెనక తీయటము లేక వెనక తిరుగుట అనేది ఒక గుర్రానికే లేదంటే, గుర్రం కంటే శ్రేష్టమైనటువంటి మనకు వెనుక తిరిగే అలవాటు ఉండొచ్చా? అది కత్తి అయినా సరే, కటారైనా సరే, యుద్ధమైనా సరే, సైనికులైనా సరే, ఎంత నష్టం జరగబోతుంది అయినప్పటికీ సరే, అది రంకెలేస్తూ కేకలేస్తూ కాలు దువ్వుతూ అది ముందుకే కొనసాగుతుందంట, కానీ ఏ మాత్రం వెనకడుగు వేయదు. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా ప్రభు కోసమే మనం నిలబడాలి. నిలబడమే కాదు కానీ మన యొక్క జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మన యందు ఏమవుతుంది, సంతోషిస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను దేవునికి దాసుడను కాను అన్నాడు. దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషులు సంతోషపెడితే ఈరోజు మంచోళ్ళు అంటారు, రేపు చెడ్డోళ్ళు అంటారు. దేవుడు అలాంటోడు కాదు. నువ్వు ఎప్పుడు మంచి అయితే అప్పుడు మంచి అంటాడు, ఎప్పుడు నువ్వు చెడ్డ అయితే అప్పుడు చెడ్డ అని చెప్తాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఆయన పాపం చేసినప్పుడు నాతాను ద్వారా చెప్పి ఏం చేశాడు, అయ్యా నువ్వు పాపం చేసినావు, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. అవునా కదా? ఎప్పుడు మెచ్చుకోడు దేవుడు. ఆయన మెచ్చుకునేటప్పుడు మెచ్చుకుంటాడు, హెచ్చరిక చేసేటప్పుడు హెచ్చరిక చేస్తాడు, కోపపడేటప్పుడు కోపపడతాడు, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు. అన్ని రకాలుగా మన మీద ఆధారపడి మనం ఏ రకంగా మనము మిల్ట్ అవుతున్నామో దేవుడు కూడా అదే రీతిగా మనల్ని ఏం చేస్తాడు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. నీ ఆత్మ యందు దేవునికి సంతోషం ఉందా? నీ విశ్వాస జీవితం ద్వారా దేవునికి బాధ ఎక్కువగా ఉందా, లేదా దేవుని ఆత్మకు సంతోషం ఉందా? నువ్వు వెనుక తీస్తున్నావా లేక ముందడుగు వేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, కాలం ఎలా ఉందంట, కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు వారు మాట్లాడి ఆ యొక్క ఒలీవల కొండ మీద మాట్లాడి, ఆయన మాట్లాడుతుండగా మధ్యలో ఆయన ఆరోహణం అయిపోయాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయను
అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అనగా యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణం అయిపోయాడని బాధపడుతున్నారు. వారితో దేవదూత మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఓ గలిలయ మనుషులారా, శిష్యులారా, మీరు ఏం బాధపడకండి. ఏ రీతిగా పరలోకానికి కొనిపోబడ్డాడో ఆ రీతిగా మరలా ఏం చేస్తాడు? ఆయన కిందికి రాబోతున్నాడని చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం కానీ 12వ వచనం కానీ 20వ వచనం కానీ మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం కూడా ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ మీ కిరీటం సంహరింపకుండా నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటం సంహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఏమిటి నువ్వు కలిగినది? విశ్వాసమా? గట్టిగా పట్టుకో. ప్రార్థన జీవితమా? గట్టిగా పట్టుకో. నీ పరిశుద్ధ జీవితమా? గట్టిగా పట్టుకో. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. రాబోవాడు ఆలస్యం చేయడని చెప్పిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా ఈ లోకానికి ఆయన రాబోతున్నాడనే సంగతిని భక్తులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యోహాను భక్తుని ద్వారా దేవుడు తెలియపరిచాడు. అలాగే అపోస్తుల కార్యం ద్వారా కూడా ప్రభువు తిరిగి వస్తాడనే సంగతిని జ్ఞాపకం చేశాడు. మన జీవితాలు కూడా నమ్ముతున్నాము, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. మనకు భౌతికంగా కనబడుతున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి, యేసు రాజు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి రాబోతున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఇక మనమేం చేయాలి? ప్రభు రాకడ సమీపం ఉంది, కాలం కొద్దిగా ఉంది. ఆయన వచ్చున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు వాస్తవమే. కానీ అయితే ఇప్పుడు మనమేం చేయాలని ప్రశ్న వేసుకుంటే అందులో 4 విషయాలు ఉన్నాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. చూడండి, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి అన్నాడు. హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ ఏ వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళ ఏ వేచియుండుమా. బండ సందున పావురమా, వేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరెను కలత చెందకుమా అని పెద్దల కాలంలో పాట పాడారు. నేను అప్పుడు అనుకునేవాడిని, బండ సందున పావురం ఏందనుకునేవాడిని. పావురం అంటే సంఘం, బండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చిన్నప్పుడు అర్థం అయ్యేది కాదు అది. భక్తులు ఎప్పుడు కూడా పాటలు రాసినప్పుడు ప్రభువుని సంఘాన్ని రెండింటిని కలిపి ఏం చేస్తూ ఉంటారు? పాటలు రాస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి మనం. బండ సందున పావురము, అందుకోసం ఈ పావురమా సంగమా నీవు సిద్ధపడుము అన్నాడు. సిద్ధంగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు గనుక, ఆయన ఆలస్యం చేయడు గనుక, కాలం కొంచెంగా ఉంది కాబట్టి ఒక విశ్వాసిగా నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో వెనకడుగు వేయకుండా నువ్వేం చేయాలి? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. బైబిల్లో యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనం మనం చూస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. ఈ 10 మంది కన్యకలు చివరికి వచ్చేసరికి ఎంతమంది అయ్యారు తెలుసా? 5 మంది అయ్యారు. ఈ 5 మందికి పేరేంటో తెలుసా? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నిజమే,
ప్రభుని నమ్ముకున్నప్పుడు 100 మంది నమ్ముకుంటారు, కానీ లాస్ట్కి ఎంతమంది ఉంటారో మనకేమీ తెలియదు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మరి ఒక మాట ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అందుకనే ప్రియులారా, ఏ రకంగా ఆలోచన చేసినా సరే గాక విశ్వాసులుగా మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలి? సిద్ధంగా ఉండాలి. 10 మందిలో 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది ఏం చేస్తున్నారు? హాయిగా నిద్రపోతూ ఉన్నారు. తీరా పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, ఆ శబ్దం వినబడింది. ఈ లోపల వాళ్ళ దివిటిలో నూనె కూడా అయిపోయింది. నూనె అయిపోగానే వీళ్ళని అడిగారు, అమ్మ కొంచెం నూనె పోయండి అమ్మ అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? అంగట్లో ఉంది, పోయి తెచ్చుకోపోండి అన్న. సరే అని చెప్పేసి ఈ తెలివి కల్లోలు కూడా బరాబర్ వెళ్ళిపోతే ఆ రాత్రిపూట ఆయన ఏమన్నాడు? మా దగ్గర లేదన్నాడు. చూడండి, సిద్ధ మనసు లేకపోతే ఎట్లండి? దేవుని పిల్లలుగా దేవుని నమ్ముకున్నాం, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనం చచ్చిపోతే దేవుని రాజ్యం పోవాలి, యేసు ప్రభు రెండో రాకడ ఉంది అని ఇన్ని నమ్ముతున్న మన జీవితాల్లో సిద్ధంగా ఉండకపోతే ఎలాగా? సిద్ధపడాలి. యుద్ధానికి సిద్ధపడతారు కదా, పనికి సిద్ధపడతారు కదా, ఎక్కడైనా ప్రయాణం అయితే సిద్ధపడతారు కదా, అన్నిటికీ సిద్ధపడుతుంటారు, కానీ దేవుని సన్నిధికి సిద్ధపడరు. దేవుని రాజ్యానికి సిద్ధపడటం లేదు. ప్రజలు మర్చిపోతున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని లోకంలో ఎక్కడ లేని సంపాదించుకుంటూ ఈ లోకమే మాకు పరలోకం అన్నట్టుగా ప్రజలు బ్రతుకుతున్నారు, కానీ పరలోకానికి సిద్ధపడటం లేదు. సిద్ధపడే భాగంలో నీ ఉన్నావా లేదా ఆలోచించేయి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడకి సమయం కొద్దిగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని, నువ్వు దేవుని రాకడ కొరకు నువ్వేం కావాలి? సిద్ధపడాలి. రెండో విషయాన్ని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనండి అన్నాడు. దేవుడి రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం నీలో ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దుష్ట హృదయం అనగా అపవాది సంబంధమైన హృదయం. ఈ అపవాది సంబంధమైన హృదయం ఏం చేస్తాడంటే దేవుడిని విడిచిపోయేటట్టు చేస్తుంది. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు దుష్ట హృదయంతో ఏం చేశాడు? దేవుణ్ణి, ప్రభుని యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైపోయాడు? లాస్ట్కి ఉరి వేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన పరలోకం ఉంటాడా, పాతాళంలో ఉంటాడా? యేసు ప్రభు శిష్యుడైన ఎవరో కాదు. దుష్ట హృదయము ఎప్పుడు కూడా దేవునికి దృష్టికి ఎప్పుడు పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటుంది. అందుకనే దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి మీరు దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం మీలో ఉండకుండా మీరే జాగ్రత్తగా ఉండండి అన్నాడు, లేక చూసుకోనండి అన్నాడు. దావీదు భక్తుని గురించి మనకు అందరికీ తెలుసు. దావీదు భక్తునికి ఎటువంటి శ్రమలే లేవు కదా. ఉన్నాయా శ్రమలు? ఎక్కడెక్కడ శ్రమలు ఉన్నాయి? బాల్యంలో శ్రమలు ఉన్నాయి, యవ్వన కాలంలో శ్రమలు ఉన్నాయి, పెళ్ళైన భార్యతో శ్రమ ఉన్నది. పెళ్ళైన భార్యతో ఎలాంటి శ్రమ తెలుసా? ఆమె ఎగతాళి చేసింది భర్తని. ఆయన నాట్యం ఆడుతుంటే ఆయన చూసి ఎగతాళి చేసింది. అందుకని దేవుడు ఆమె పిల్లలు లేకుండా చేసేసాడంట. దావీదు భార్య పేరు తెలుసా మీకు? మీకాలు. ఈ మీకాలు తన జీవితంలో సంతానం లేకుండా అయిపోయింది. అలాగే తన మామైనటువంటి సౌలు చేత కూడా బాధ ఎక్కువైపోయింది. ఇటు బత్షెబను చేసుకుంటే బత్షెబ ద్వారా పుట్టిన పిల్లడు చచ్చిపోయినాడు. ఎటు చేసి దావీదు భక్తుని జీవితంలో అడుగడుగునే శ్రమలే తప్ప, పోనీ ఇదంతా బతికెందుకురా నాయన, పోయి అడవిలోకైనా వెళ్ళిపోదామంటే అడవిలోకి వెళ్ళిపోగానే అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో వాళ్ళందరూ ఒక 400 మంది మళ్ళీ దావీదు భక్తుని వెంబడిస్తూ ఉన్నారు. పోనీ ఆహారం మాకు కావాలి కదా అని చెప్పేసి ఆ నాబాలని మోటోని దగ్గర పంపిస్తే అతనేమన్నాడు తెలుసా? దావీదేవుడు, యెషయా కుమారుడెవడు, నేను నా పనివారు భోజనం చేయాలి అంటే. దావీదు భక్తుని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఎన్ని శ్రమలు వచ్చినాయి కదా. దావీదు నా ఇష్టానుసారుడని దేవుడు ఒక మాట అన్నాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచూ ఉన్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను అన్నాడు. హల్లెలూయా. భక్తిహీనుడనై అంటే మనుషులు ఎప్పుడు భక్తిహీనులు అవుతారో తెలుసా? ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు, ఇంట్లో కష్టాలు ఎక్కువైనప్పుడు,
పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆటోమేటిక్గా ఏం దేవుళ్ళే అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి ఏమవుతారు? భక్తిహీనులు అవుతారు. అంటే భక్తిహీనులు అంటే ఎవరు? వీళ్ళు భక్తి చేయడం తెలుసు వాళ్ళకి, భక్తి చేయడం తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తిహీనంగా బ్రతుకుతున్నారు. దేవుడు తెలుసు కానీ దేవుడు మాకు తెలియదన్నట్టుగా బ్రతుకుతుంటారు. దావీదు భక్తుని జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఆయన అంటాడు, నేను నీ మార్గములను అనుసరిస్తున్నాను కాబట్టి ఇక నేను భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచిపెట్టేవాడని కానే కాదు. మన జీవితాల్లో ఒకవేళ దేవుని విడిచిపెడితే చాలా నష్టం ప్రియులారా. దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు కానీ మనమే దేవుని విడిచిపెడితే నిజంగా మనం భక్తిహీనం అవుతాం. భక్తిహీనులు అందరూ కూడా ఏమైపోతారు? పాడైపోతారు. భక్తిహీనులు నష్టపోతారు. కాబట్టి దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం ఒకవేళ మనలోకి వస్తుందేమో, దాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే కాలం కొంచెంగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయడు కాబట్టి దేవుని విడిచిపోయే దుష్ట హృదయం మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో విషయాన్ని చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశం రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతలు మహావేనంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అంటున్నాడు. అనగా దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి. ఏ విధంగా కనిపెట్టాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో, నీతితో, భక్తితో మనం బ్రతుకుతూ కనిపెట్టాలి. నీతితో మనం బ్రతుకుతూ కనిపెట్టాలి. దేవుని రాకడ ఎలా ఉంటుందంటే యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదివితే, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ఆ జలప్రలయమునకు ముందుండు దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది అన్నాడు. అంటే నోవాహు దినములలో ఏం చేసేవాళ్ళంట? పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే. కానీ అంతకుముందే నోవాహు ద్వారా చెప్పినప్పటికీ వాళ్ళు ఎప్పుడు వస్తుందిలే అని అనుకున్నారు. నోవాహు చెప్పే మాట ఆలస్యం అనుకున్నారు, నోవాహు చెప్పే మాట అబద్ధం అనుకున్నారు, నోవాహు చెప్పే మాట అపహాస్యం చేశారు. కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు కదా. కాబట్టి దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినములోనే ఉండును. జలప్రలయం రాకముందు ప్రజలు ఇలా అలా అనుకున్నారు, కానీ జలప్రలయం వచ్చి అందరిని ఏం చేసింది? చంపేసింది. అలాగే ఇంకొక మాట అన్నాడు, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. బయట ఎప్పుడైనా వర్షాలు వస్తున్నప్పుడు చూడండి, మెరుపు ఇక్కడ పుడుతుంది తూర్పున, పడమటికి ఏమవుతుంది? దిగిపోద్దా లేదా? సూర్యుడు కూడా అంతే, తూర్పున పుడతాడు, పడమటికి దిగిపోతాడు కదా. అలాగుంటుంది నా రాకడ. అంటే నిష్ఠాంతగా జరుగుతున్నట్టు. అందుకోసమే సూర్యుని గురించి చెప్పలేదు దేవుడు. ఇక్కడ ఏం చెప్పాడు? మెరుపు గురించి చెప్పాడు. మెరుపు అమాంతంగా మెరుస్తుంది, మళ్ళీ అక్కడ తేలుతుంది కదా. అలాగన దేవుని యొక్క రాకడ నోవాహు దినం వలె ఉంటుందని, దేవుని యొక్క రాకడ తూర్పున పెట్టి పడమడ మెరిసే మెరుపు వలె ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి?
దేవుని రాకడ కొరకు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, నీతితోనూ, భక్తితోనూ, నిందారహితంగా, నిష్కలంకంగా దేవుని కోసం మనం ఈ లోకంలో జీవిస్తూ, ప్రభువా నీ రాకడ ఈ రాత్రి అయితే నీ రాకడలో ఎత్తబడాలి అన్నంత సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మనం చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే ఎలా కనిపెడతామంటే, వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాన్ని సిద్ధపాటు చేసి, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తే వాళ్ళకి భోజనం పెడదామా, మనం కూడా తిని కొంచెంసేపు నిద్రపోదామా? అవునా కదా? భోజనం సిద్ధం చేసి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. అంటే వాళ్ళ కోసం మనం కావాల్సిన దాన్ని సిద్ధపాటు చేసి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? ఇప్పుడు యేసుప్రభు వారికి కూడా కావాల్సింది ఏంటో తెలుసా? మనలో పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి, మనలో భక్తి కావాలి, మనలో నీతి కావాలి, మనలో పరిశుద్ధత కావాలి, మనలో విశ్వాసం కావాలి, మనలో ప్రార్థన జీవితం కావాలి, మన లోపల నిందారహితమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం ఆయన కావాలి. అలా కలిగి ఉండి ఆయన కోసం ఎదురు చూస్తే వస్తానే ఉంటాడు ఆయన మన కోసం. ఖచ్చితంగా ఆయన వస్తాడు. పాటలు పాడుతూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. నిజమేనా? భూలోకమంతా తెలుసుకుంటారు, కానీ మనం తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? భూలోకంలో ఎవరెవరు తెలుసుకుంటారో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది, ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్ అన్నాడు. అందరూ చూస్తారు, ఆయన రాకడను అందరూ చూస్తారు. ఆయన పొడిచిన వారు చూసి లబోదీపని రొమ్ములు కొట్టుకుంటారంట. అయ్యో, ఈయనైనా రాజు, ఈయనైనా సర్వలోకానికి రాజు, ఈయనైనా దేవుడు, మేమేదో దావీదు కుమారుడు అనుకున్నాం, ఏదో మేము యోసేపు మరియలే కుమారుడు అనుకున్నాం, ఏదో మనిషి కుమారుడు అనుకున్నాం తప్ప ఈయనే దేవుడా అని చెప్పేసి అందరూ కూడా ప్రతి నేత్రం ఆయన చూస్తుందంట. హల్లెలూయా. అన్ని నేత్రాలు చూస్తున్నప్పుడు ప్రభువుని నమ్ముకున్న నీవు, యేసు రక్తంలో కడగబడిన నా జీవితాల్లో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడకపోతే ఇక మనం రక్షణ పొంది ఏం లాభం చెప్పండి? కాబట్టి ప్రియులారా, దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. ఒకానొక పట్టణానికి యేసుప్రభు వారు వెళ్తున్నారు. ఆ పట్టణం పేరే ఎరికో పట్టణం. ఎరికో పట్టణంలో ఒక వ్యక్తి యేసుప్రభు వారి కోసం కనిపెట్టుకొని ఉన్నాడంట. ఎవరైనా? పొట్టి జక్కయ్య. యేసు ఎవరో చూడాలని కనిపెట్టుకొని ఈ ప్రజల్లో పడి చూస్తే నాకు అర్థం కాదు, నేను చూడలేనని ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కితే చాలు, ఇక నేను ఎవరిని చూడొచ్చు? యేసుప్రభుని చూడొచ్చు అనుకున్నాడు పాపం. కానీ ప్రభు రానే వచ్చాడు. ఇంతమందిని పట్టించుకోకుండా ప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అప్పుడు సంతోషంగా ఆయన దిగి ఏం చేసేది? యేసు ప్రభు వారిని తన ఇంట్లోకి చేర్చుకొని భోజనం కూడా సిద్ధం చేసి పెట్టాడు. హల్లెలూయా. అందరు కూర్చున్నారు. తింటున్నప్పుడు లేచి నిలబడ్డాడు. అయ్యా, నేను ఎవరి యొద్దైనా దేనినైనా అన్యాయంగా తీసుకుని నేను మరలా వానికి చెల్లిస్తాను. సిద్ధపాటు అంటే అదే. రాకడ కొరకు ఎదురు చూడటం అంటే అలాగే ఉండాలి మనం కూడా. ఆయన రాకడ కొరకు అందరు అట్టున్నారులే మనం ఇట్టున్నామంటే కుదరదు. ఒక ప్రత్యేక రీతిలో నువ్వు దేవుని కోసం ఎదురు చూడు. జక్కయ్య ప్రత్యేక రీతిలో అందరేమో ఒకరి వెనకాల ఒకరు గుంపులో ఉన్నట్టుగా ఉండి ఎదురు చూశారేమో, కానీ జక్కయ్య మాత్రం అలా ఎదురు చూడలేదు. ఒక ప్రత్యేక రీతిలో ఒక చెట్టెక్కి ఆయన ఎదురు చూశాడు. అందుకే యేసయ్యను ఆయన ఏం చేశాడు? ఎదుర్కోగలిగాడు, తన ఇంటికి చేర్చుకోగలిగాడు. చివరికి తను కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని ఒక సర్టిఫికెట్ పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక, సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, దేవుడిని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మనలో ఉండకుండా ఉండుట కొరకై మనం జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. మూడోది, మనము దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టాలి. నాలుగో విషయం చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా.
ప్రభు రాక సమీపించినది గనక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి అన్నాడు. నాలుగోది ఏంటంటే మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎవరి కోసం? దేవుని కోసం మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్ని మేలు చేసినా సరే వాళ్ళ హృదయం దేవుని పట్ల ఎలా లేదంట? స్థిరంగా లేదంట వారి హృదయం. కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే దేవుడు ఏదైనా మేలు చేస్తే ఇంకా నా జీవితం అంతా దేవుడే. ఆ రోజు పాడతారు పాట, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది హల్లెలూయా అని పాడతారు. ఇంకా జరగరాంది అనుకుని జరగకపోయేసరికి ఏం చేస్తారు? పాట మారుతుంది. ఏం పాట మారుతుంది? బాధలో ఉండే పాట పాడతారు, చచ్చినట్టు పాడతారు పాటలు. అప్పుడు అది కాదు. మన హృదయం స్థిరంగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యాధులైన, ఏ పరిస్థితి అయినా సరిగాక మన హృదయం తొలగిపోకూడదు. ఎవరి మీద నుంచి? దేవుని మీద నుంచి, ప్రభువైన యేసయ్య మీద మన హృదయము తొలగిపోకూడదు. బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక పాట పాడతాం. ఏం పాట? నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. హృదయం వింతగా మారింది, మళ్ళా వింతగా మార్చుకోవద్దు. ప్రభు నమ్ముకున్నప్పుడు నీ హృదయం మారింది. మారిన హృదయాన్ని మళ్ళా వింతగా చేయొద్దు, అదోలాగా చేయొద్దు. నీ హృదయాన్ని దేవుని కోసం స్థిరంగా ఉండాలి. మన హృదయము దేవుని కోసం స్థిరంగా ఉండాలి. గలతీ 5:1 అంటాడు, మీరు మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళొద్దండి, క్రీస్తు యేసు ద్వారా మీకు స్వతంత్రం వచ్చింది కాబట్టి దాస్యం అనే పాపం అనే కాడి కిందికి మీరు వెళ్ళొద్దండి అని పౌలు భక్తుడు గలతీ 5:1 జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మన హృదయం స్థిరంగా ఉండాలి. బైబిల్లో హృదయం స్థిరంగా ఉన్నటువంటి యోబు గురించి మనకు తెలుసు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవానే తీసుకొని పోయిన ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. అంటే తన హృదయం ఎలా ఉంది? స్థిరంగా ఉంది. తన భార్య హృదయం ఎలా ఉంది? అస్థిరంగా ఉంది. ఇంకా దేవుని విడిచిపెట్టవా? ఇంకా నీకు సిగ్గు రాలేదా అన్నట్టుగా ఆమె మాట్లాడి ఆయన బాధ పెట్టింది. కానీ స్థిర హృదయముతో ఉన్నటువంటి యోబు మరలా రెండంతలుగా దీవించబడ్డాడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో ఈరోజు సంతోషం ఉండొచ్చు, రేపు దుఃఖం ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, రేపు అనారోగ్యం ఉండొచ్చు, ఈరోజు ఉల్లాసం ఉండొచ్చు, రేపు నిరుత్సాహం ఉండొచ్చు. అయినా సరే మన హృదయము దేవుని ఎదుట ఎట్లుండాలా? స్థిరపరుచుకోవాలి. ఎందుకోసమంటే సమయం కొద్దిగా ఉంది, వచ్చుచున్నవాడు రానే వస్తున్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. కాబట్టి మన హృదయాన్ని దేవుని కొరకు మనం స్థిరపరచుకోవాలి. 1 యోహాను పత్రిక 2:28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. దేవుని యందు అనగా ప్రభువైన యేసునందు మనము నిలిచి ఉండాలి. ప్రభువైన యేసునందు మనం నిలిచి ఉండకపోతే మనం రాకడలో ఎత్తబడం. మనము దేవుని యొక్క రాకడలో దేవుని కోసం మనం బ్రతకలేం. దేవుని రాకడలో విడవబడ్డామనుకోండి, ఈ లోకంలో ఏముంది? శ్రమలు ఉన్నాయి. ఆ మహాశ్రమలలో మనం అనుభవించలేము. కాబట్టి మనము దేవుని ఎదుట నిజంగా ధైర్యం కలిగినట్లు మనం ఆయన యందు నిలిచి ఉండాలి. అనగా ప్రభువైన యేసునందు మనం నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15 యేసు ప్రభువారు ఇలా చెప్పాడు. యోహాను సువార్త 15 మొదటి నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి,
అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉండకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఫలిస్తూ ఉంటావు. భౌతికపరమైన విషయాలలో కొంచెం లోటు ఉండొచ్చేమో. చాలామంది దేవుని నమ్ముకుంటే ఏమనుకుంటారంటే, దేవుని యందు నిలబడితే మాకు ఆస్తులు అంతస్తులు వస్తాయేమో అనుకుంటారు, ఆరోగ్యం ఉంటుందేమో అనుకుంటారు. కానే కాదు ప్రియులారా. భౌతికపరమైన ఆశీర్వాదాలకు దేవుడు ప్రాధాన్యత ఇవ్వడు. ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు, దేవుని నువ్వు నిలిచున్నప్పుడు ఆత్మపరమైనటువంటి విషయాలను నువ్వు అభివృద్ధి పొందుతావు తప్ప భౌతికపరమైన విషయాలు కానే కాదు. ఒకవేళ భౌతికపరమైన విషయాలు కావాలంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, తప్పేం లేదు. కానీ కేవలం దేవునిలో ఉంటే భౌతికపరమైన అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో ఒకవేళ ఉన్నామనుకోండి, అది చాలా కష్టం. ఒకవేళ తీరుతాయేమో, కానీ దేవుని రాకడలో మనము ఎత్తబడలేము. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ రానయ్యుంది కాబట్టి. కానీ యేసు ప్రభు వారు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన పాపములు తీసివేయట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఇప్పుడు రెండోసారి ఎలా వస్తాడు అని అంటే, ఒక మాట ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు పాపం కలిగి వచ్చాడా? అప్పుడు పరిశుద్ధంగా వచ్చాడు, పాపమును మోసుకొని మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. అయితే ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఎలా వస్తాడంట? పాపము లేకుండా ఆయన వస్తాడు. ఎందుకోసం అంటే తన ప్రజలైనటువంటి తన బిడ్డలను తన రాజ్యములోకి చేర్చుట కొరకై, లోకానికి తీర్పు తీర్చుట కోసం ఆయన వస్తాడు. కాబట్టి ప్రియులారా, మన విషయాలు గుర్తుపెట్టుకుందాం. కాలము కొంచెముగా ఉన్నది కనుక మనము విశ్వాసం మూలమైనటువంటి నీతి జీవితాన్ని మనము జీవిస్తూ దేవుని వెంబడించే విషయంలో వెనకడుగు వేయకుండా దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి. దుష్ట హృదయం మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టాలి. మన హృదయములను దేవుని కొరకై స్థిరపరచాలి. దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, దేవుని రాజ్యంలో మనము ఉంటాం. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతము. ఆ పరలోక రాజ్యంలో ఈ మందిరంలో ఎలాగైతే మనం చేరామో అలాగన పరలోక రాజ్యంలో చేరాలనే ఒక మంచి ఉద్దేశం చేతనే యేసు ప్రభు వారు తన శిలువ మరణాన్ని నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు, తన దేహాన్ని అర్పించాడు, తన రక్తమును చిందించాడు. ఆయన విలువైన రక్తం చేత నిన్ను నన్ను కొని తన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడుచు, కాలం కొంచెంగా ఉన్నదని గమనించుకొని అన్ని విషయాల్లో ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడదాం. మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఆయన రాకడ కొరకు కనిపెడదాం. మన హృదయాలు స్థిరపరచుకొని దేవుని యందు నిలిచి ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.